తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వానలు కురుస్తాయంటోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటోంది. ఇక రాజధాని హైదరాబాద్ లో వాతావరణం సాయంత్రం నుంచి మారిపోనుంది. ఇక సాయంత్రం మొదలైన వాన తెల్లారేంత వరకు కురుస్తూనే ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఇటు తెలంగాణలోని ప్రజలతో పాటు అన్నదాతలకు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం నిన్న జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు పడని విధంగా వర్షం మనకు మొన్నటి నుంచి కంటిన్యూ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రైతుల కుటుంబాలు సంబరపడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలు ఒక లెక్క అయితే ఇప్పుడు కురవాల్సిన వర్షాలు ఒక లెక్కగా అటు రైతాంగం భావిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అడపదడప మాత్రమే వర్షం పడ్డది, కంటిన్యూగా విస్తారంగా వర్షం పడడం లేదు. కానీ గత 24 గంటలుగా చూసుకుంటే మాత్రము కంటిన్యూగా వర్షాలు పడుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తం వ్యక్తం చేస్తున్నారు. పత్తికి సంబంధించినటువంటి పంట ఇప్పుడే పత్తి విత్తనాలు నాటారు. అవి మొలకెత్తినటువంటి క్రమంలో తిరిగి అవి పునర్జీవనం పోసుకోవడానికి, ఏపుగా పెరగడానికి కావాల్సినటువంటి వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు. సో దీంతో గత 15 రోజుల నుంచి కూడా వరుణుడు ఎప్పుడు వస్తాడు, వర్షం ఎప్పుడు కంటిన్యూగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతాంగానికి చాలా ఊరనిచ్చే అంశంగా ఈ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో చాలా సంతోషపడుతున్నారు సుంత. ఎందుకంటే భారీగా వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. కానీ కురుస్తున్న వర్షంతో చాలా చోట్ల కూడా వరదలు కూడా ప్రవహిస్తున్నాయి. నిన్నటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు గత 24 గంటలుగా కనుక మనకు వర్షపాతం క్యాల్కులేషన్ తీసుకుంటే దాదాపు కంటిన్యూగా వర్షం పడుతుందని చెప్పవచ్చు. భారీగా వర్షం నమోదు కాలేదు కానీ వర్షం అయితే పడుతూనే ఉంది. సో కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షం తోటి చాలా చోట్ల కూడా చిన్నగా వరదలు కూడా ప్రవహిస్తున్నాయి. అటు వాగుల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరింది, చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి, నదుల ప్రవాహం కూడా మెల్లమెల్లగా ప్రారంభమైందని చెప్పవచ్చు. వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, కుమ్రభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. ఈదురుగాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి తగిన విధంగా సురక్షిత ప్రాంతంలో ఉండాలని కూడా అటు ప్రభుత్వం కూడా సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. బలమైన గాలుల వల్ల చెట్లు గాని, విద్యుత్ స్తంభాలు గాని పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి దగ్గర ఉండకుండా అలర్ట్ గా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పనులకు కూడా కొంచెం అంతరాయం కలిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మాత్రం భారీగా కుండపోత వర్షం పడుతుందని చెప్పవచ్చు. నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం హైదరాబాద్ లోని దాదాపు అన్ని చోట్ల పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం వలన అటు రైతాంగానికి అయితే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. పడుతున్నటువంటి వర్షం వలన కొత్త నీరు వచ్చి చేస్తుంది. కొత్త నీరుని చూసుకున్నటువంటి రైతులు కూడా ఎంతో సంబరపడుతున్నారు. ఈ పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లో
నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఇటు తెలంగాణలోని ముఖ్యంగా ఇప్పుడు గోదావరి నదికి కూడా మనకు ప్రవాహం ప్రారంభమైంది సునీత. ఎందుకంటే మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. సో బాబ్లీ ప్రాజెక్టు నుంచి కూడా అటు నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు క్రమంగా వచ్చి చేరుతుంది. బహుశా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మహారాష్ట్ర నుంచి గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి గోదావరి నీళ్లు ఎస్ఆర్ఎస్ లోకి చేరే అవకాశం ఉంది. ఇక వాగుల ద్వారా వస్తున్నటువంటి ప్రవాహంతో కూడా ఏదైతే గోదావరికి ఉపవాగులు ఉంటాయో ఆ ఉపవాగుల ద్వారా కూడా గోదావరి నదికి ప్రవాహం కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పెన్గంగా నది ప్రవహిస్తుంది. ఆదిలాబాద్ మహారాష్ట్ర మధ్యన ఉన్నటువంటి పెన్గంగా నది ఇరువైపులా నది ఒడ్డుకు ఇరువైపులా పట్టుకొని ప్రవహిస్తుంది. దీంతో ఆ పెన్గంగా నది ప్రవాహం అంతా కూడా దిగువన ఉన్నటువంటి ప్రాణహిత నదికి వస్తుంది. ప్రాణహిత నది ప్రవాహం కూడా పెరగడంతో కాళేశ్వరం వద్ద కొత్త జలకళ సంతరించుకుంది. సో గత 4-5 రోజుల క్రితం వరకు కాళేశ్వరం వద్ద ఒక చిన్న పాయగా మాత్రం ప్రవహించినటువంటి గోదావరి నది ఇప్పుడు ప్రాణహిత నది నుంచి వచ్చినటువంటి వాటర్ కలయికతోటి కొత్తగా కనిపిస్తుంది. దాదాపు అటు ఇటు రెండు వైపులా ఒడ్డును పట్టుకొని ఇక్కడ గోదావరి నది కాళేశ్వరం వద్ద ఉరుకలు వేస్తుంది. సో దీంతో అక్కడ కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. అంటే గోదావరి నది ప్రవాహము కాళేశ్వరం వద్ద ప్రారంభమైందని చెప్పవచ్చు. అంటే ఎక్కువ స్థాయిలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక కృష్ణా నదికి ఆల్రెడీ జూరాల నుంచి గేట్లు లిఫ్ట్ చేశారు కాబట్టి దాదాపు 150,000 క్యూసెక్ల నీరు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇక భారీగా వరద నీరు వచ్చి చేస్తుంది. సో భారీగా వస్తున్నటువంటి వరద అంచనా ప్రకారం ఎప్పుడైనా సరే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా ఆ వాటర్ అంతా కూడా నాగార్జున సాగర్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో అంటే ఎటు చూసినా సరే ఇటు గోదావరి నది పరిస్థితిని చూసినా కృష్ణా నదిని చూసినప్పటికీ కూడా కొత్త నీరు అయితే వచ్చి చేస్తుంది. రెండు నదుల ప్రవాహము ఈ సీజన్ లో ప్రారంభమైందని చెప్పవచ్చు. దీంతో ముఖ్యంగానటువంటి మేజర్ ప్రాజెక్టులలోకి కూడా భారీగా వర్షాలు పడతాయి. ఇదే వాతావరణ పరిస్థితి ఇదే విధంగా వర్షాలు ఒక 3-4 రోజుల పాటు కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా అటు ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. నదులు ప్రవహిస్తాయి, వాగులు కూడా ప్రవహిస్తాయి, చెరువులోకి కూడా కొత్త నీరు వస్తుంది. కాబట్టి ఆయకట్టు సాగు కూడా డోకా లేదు. ఎందుకంటే వరి నాట్లు ఆల్రెడీ వరికి సంబంధించినటువంటి పన్నుల ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. కాబట్టి మరొక 10 రోజుల్లో వరి నాట్ల పనులు కూడా రైతాంగం ప్రారంభించుకునేటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సాగునీరు ఎక్కువగా లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నటువంటి ఈ పరిస్థితులలో కురుస్తున్న వర్షాలతో మాత్రం అన్నదాతలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.